అట్లా. అందరికీ నమస్కారము. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిషేధించడం జరిగింది. అది ఇదివరకే కూడా మనము వివిధ మాధ్యమాల ద్వారా వెండర్స్కి కానీ, వినియోగదారులకు కానీ, షాపులు, మాల్స్కి అందరికీ కూడా మనం నోటీసుల ద్వారా తెలియజేయడం జరిగింది. అవేర్నెస్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎందుకు మనం నిషేధిస్తున్నాము, అది ఏ విధంగా పర్యావరణానికి, కాలుష్యానికి కానీ, అదేవిధంగా మానవుల ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి దీన్ని నిషేధించడం అనేది ప్రభుత్వము వివిధ సందేశాల ద్వారా, వివిధ జీవోల ద్వారా కూడా తెలియపరుస్తూ ఉంది. కానీ ఈరోజు ఇంకా నగరంలో చాలా వరకు కొన్ని ఏరియాలలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూసేజ్ అనేది వాటిని సెల్ చేయడం కూడా జరుగుతూ ఉన్నదని ఈరోజు వివిధ ఇన్స్పెక్షన్స్ ద్వారా తెలియవచ్చింది. సో వాటన్నిటిని మేము అరికట్టడం కోసం అని చెప్పి వాళ్ళకి ఈరోజు దాదాపు ఒక 60-70 కేజీల ప్లాస్టిక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 70 షాపులు మనము సడన్ సర్ప్రైజ్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ సీజ్ చేసిన వాళ్ళందరికీ కూడా అరౌండ్ ఒక 20,000 to 30,000 పెనాల్టీస్ ఈరోజు ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర ప్రజలకు కానీ, అదేవిధంగా అందరికీ కమిషనర్ గారి ఆదేశాల ద్వారా ఈరోజు పూర్తిగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆల్టర్నేట్గా వాడుకోవాలి తప్ప వీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వినియోగదారులు కూడా షాప్స్కి వచ్చినప్పుడు కానీ, మాల్స్కి వచ్చినప్పుడు, ఏదైనా సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఇంటి వద్ద నుంచే క్యారీ బ్యాగ్స్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయము. దాన్ని ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా రేపు ఎప్పుడైనా ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే వాటిని సీజ్ చేయడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తాం.